మహిళకు సిజేరియన్ చేసి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం జీలుగుపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రసన్నకు 9 నెలలు నిండిన డెలివరీ కాకపోవడంతో ఆమె బంధువులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అచ్చంపేట వైద్య సిబ్బంది ఆమెను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు కుటుంబ సభ్యులతోటి కలిసి స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యేను కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఎమ్మెల్యే సదరు గర్భిణిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య సిబ్బందితో కలిసి సిజేరియన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సదరు మహిళకు ఆడపిల్ల జన్మించిందని, తల్లి పిల్లలు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. అచ్చంపేట 100 పడకల ఆసుపత్రిలోని అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు నిరంతర సేవకుడిగా ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే థియేటర్లో ఒక ఆపరేషన్ కేసు చేయడం జరిగింది. మరి ఆపరేషన్ కేసులో అనస్థిస్ట్ డాక్టర్ ప్రభు గారు, అసిస్టెంట్ మల్లేష్ గారు, ఇంకా పీడియాట్రిషియన్ సిస్టర్, పీడియాట్రిషియన్ ప్రశాంత్, సిస్టర్స్ అందరం కలిసి ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆపరేషన్ కొంచెం డిఫికల్ట్ ఉన్నది కాబట్టి కార్డ్ అరౌండ్ ద నెక్ టైస్ ఆ డెలివరీ ప్రాబ్లం ఉన్నందువల్ల వాళ్ళు నన్ను ఫోన్ చేసి సంప్రదించడం వస్తే సరే రెఫరల్ ఎందుకు, ఇబ్బంది ఎందుకు, నేను వచ్చి చేస్తానని చెప్పి చేయడం జరిగింది. ఇది ఇటువంటి ఏదన్నా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటే తప్పకుండా నేను చేయగలిగితే ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మేమంతా కొలీగ్స్, డాక్టర్స్ అంతా కొలీగ్స్, ఎప్పటి నుంచో కలిసి ఆపరేషన్ చేస్తున్నాం. ఈవెన్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ సర్జన్గా, ఐఎమ్ జనరల్ సర్జన్. సో I've got lot of experience. So many cases I did, more than 20,000 cases since 1998 till today. Even though I am a leader or MLA, I can do the surgeries whenever time permits. Any difficult cases, definitely my cooperation will be there. This area hospital, in future, we will establish the well-equipped ICU and highly dependable OBG, gynec ward, and moreover ventilator support, even central oxygen, central suction, multi-para monitors, and all equipment we will provide it. Already I approached the Honorable CM of the Telangana government. So even the health minister also just 2 days back, he assured